హానోకు పరలోకం వెళ్ళిపోయిన కారణం చేత దేవుణ్ణి ఆరాధిస్తాడా, ఆరాధించడా, గణపరుస్తాడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమని ఆరాధించే అనుభవంలో హానోకు ఉన్నట్లు మనం కూడా దేవుడు మన కొరకే చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఇంకా హానోక్కి సిలువ లేదు, సిలువ కార్యం లేదు, యేసు ప్రభువు తెలియదు, మనకు యేసు ప్రభువు తెలుసు, యేసు ప్రభు చిలువలు చనిపోయింది తెలుసు, యేసు ప్రభు మన కొరకు రక్తం గార్చింది తెలుసు, యేసు ప్రభు మన పాపాలు క్షమించింది తెలుసు, మనం మారు మనసు పొందింది తెలుసు, పాపాలు ఒప్పుకుంది తెలుసు, బాప్తిస్మం తీసుకొని తెలుసు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని అనుభవాలు ఉన్నాయి. హానోకు ఏం లేవు. దేవుడికి ఇష్టమైతే కానీ భుజం మీద చేయకుండా దిక్కెళ్ళిపోయాడు. అట్లాంటి హానోకి ఎంతో దేవుడిని గణపరిచే స్థితిలో ఉంటే ఇన్ని రకాలైన కార్యములు మన జీవితంలో చేసిన దేవుడిని ఇంకెంత గణపరచాలి మనం? మన కొరకు ఆయన కుమారుడు పంపించాడు, ఆయన చిలువకు అప్పగించాడు, ఆయన రక్తం కార్చబడితే ఆ రక్తంలో మన పాపాలు క్షమించబడినాయి, మనం పాప క్షమాపణ ముందు నీతిమంతులుగా తీర్చబడ్డాము, తర్వాత మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము, ఎన్నో ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాము. ఇంకెంతగా ఆరాధించాలి మనం? కనుక ఆరాధన ఎంత చెల్లించిన, దేవునికి ఎంత చెల్లించిన ఆరాధన అది మనం ఆయన రుణము తీర్చలేము. ఎంత ఆరాధన చేయండి, ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తూనే ఉండండి, అది రుణము తీరదు. యుగాలు ఆరాధించినా చాలదంట. అలాంటి దేవునికి ఆరాధన ఎంత తక్కువ చేస్తున్నామండి మనం. ఆరాధన ఎక్కువగా చేయాలి. ఆరాధన ఎక్కువగా ఆయనకు చెల్లించవలసిన వారు ఉన్న హానోకు గొప్ప లక్షణాలు గలవాడు. మనకు కూడా అంతకంటే గొప్ప లక్షణాలు ఇచ్చిన దేవుడిని మనం ఆరాధిస్తాం. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసి మనం ఒకరి తర్వాత ఒకరు దేవుడిని ఆరాధిస్తాం. మోకరించండి.